పిఆర్సీ చంద్రబాబు నాయుడు గారి కంటే ఇంకా మెరుగైన పిఆర్సీ ఇస్తానని చెప్పాడు. అదేమైనా ఉందా? అది లేదు. ఇసుక పాలసీ నేను చాలా ప్రజలకి చాలా చక్కగా ఇస్తానని చెప్పేసి ఇసుక దోసుకుంటున్నాడు. కాబట్టి అనేక హామీలు పాదయాత్రలో చెప్పింది వదిలేశాడు. 750 ఈ మేనిఫెస్టోలో పెట్టింది కూడా లేదు. డ్వాక్రా మహిళలను మోసం చేశాడు. 45 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తా అన్నాడు, అది లేదు. ఇలాగా అటు రైతుల దగ్గర నుంచి కార్మికుల దగ్గర నుంచి ధరల స్థిరీకరణ నిధి 3000 కోట్లు పెట్టి నేను ధరలు కంట్రోల్ చేస్తా అన్నాడు. ఇవన్నీ చేయకపోగా 98.5 నేను చేసేసానంటాడు. అది 7. 8 ప్రభుత్వ అధికారులని భయపెట్టో డబ్బుతోనో పోలీసుల్ని వాళ్ళు లోబర్చుకొని ఇప్పటికే ఎన్నికల కోడ్ ఉన్నప్పటికి కూడా వాలంటీర్లని దగ్గర నుంచి పైన ఆఫీసర్ల వరకు వాళ్ళందరికీ పార్టీ ప్రచారం చేయటం, రంగులేయటం, అబద్ధాలతో పాంప్లెట్లు ముద్రించటం, మీ ఇంటికి ఇంత చేర్చాం, మీ ఇంటికి ఇంత అమలు పరిచాం, మీకు ఇంత డబ్బు వచ్చింది, అంత డబ్బు వచ్చిందని అబద్ధాలు ప్రచారం చేయటం, అది 8. 9 ఈయన సామాజిక న్యాయం గురించి మాట్లాడతాడు. ఈ పెద్ద మనిషి ప్రభుత్వంలో చూస్తేనే చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి, డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి, ఇక వీళ్ళిద్దరు కాకుండా మొత్తం పోలీసు వ్యవస్థ అంతా కూడా రెడ్లతో నింపేశాడు. మన ప్రధానమంత్రి మీటింగ్లో చూసాం కదా, 4 రెడ్లు ప్రధానమంత్రి మీటింగ్ని సాఫ్ట్వేర్ చేయాలని ఒక పథకం వేసి వాళ్ళతో పెట్టేసి 750 పోస్టులు ఈ రాష్ట్రంలో అధికారాలు ఉన్నాయి, నిధులు విధులు ఉన్న పోస్టులు వాళ్ళకి ఇచ్చి, ఏమీ లేని బీసీలకు ఇచ్చి, మొన్న ఎమ్మెల్యే టికెట్లు 5% 6% ఉన్న రెడ్లకి 49 సీట్లు ఇచ్చి 45 నుంచి 50% ఉన్నటువంటి బీసీలకి 48 సీట్లు ఇచ్చి నేను సామాజిక న్యాయం చేస్తానంటాడు. నేను సామాజిక న్యాయం చేస్తానని చెప్తాడు. ఈ 9 మోసాలు కాకుండా ఇంకా చాలా ఉన్నాయి, అవి చెప్తా ఉంటాడు. ఇప్పుడు ఈయన బస్సు యాత్ర తీసుకొని వస్తున్నాడు. నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డికి, నువ్వు ఇన్నాళ్ళు 2 కిలోమీటర్లైనా 5 కిలోమీటర్లైనా హెలికాప్టర్లోనే తిరిగావు. ఈ రోడ్లు ఎలాగున్నాయో నీకు తెలుసు. నీ హయాంలో రోడ్లన్నీ సర్వనాశనం అయిపోయినాయి. బస్సులు లారీలు బోల్తాపడి టైర్లూరి మహిళలు బస్సుల్లో ప్రయాణం చేసిన ఆ బస్సుల్లో డెలివరీ అయిపోయేటువంటి పరిస్థితి. ఇది కడుపుతో ఉన్నటువంటి మహిళలు. ఆటోలు చక్రాలు ఇరిగి వాళ్ళు బాధపడుతూ ఉన్నారు. నీ బస్సు యాత్రలో పరదాలు కట్టుకొని వస్తావా, లేదా ఓపెన్గా వచ్చి లోపల బస్సులోనే కూర్చొని మాట్లాడతావా? ఇన్నాళ్ళు పరదాలు కట్టుకొని చెట్లు నరికిచ్చేసి హెలికాప్టర్లో పైన వెళ్ళినా కింద ట్రాఫిక్ ఆపి, ఇది ఎక్కడా లేదు ప్రపంచంలో. హెలికాప్టర్లో పైన వెళ్తుంటే కింద రోడ్డు మీద ట్రాఫిక్ ఆపేస్తారు.